తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఈ రోజుకి 7 రోజులు గడుస్తుంది. 7 రోజుల నుంచి పాప కోసం ఎంతో ఆశగా తల్లిదండ్రులైతే ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డ తమ ఒడికి చేరుతుందని ఆ తల్లి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. పోలీసులను అలాగే అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను చేతులెత్తి వేడుకుంటుంది. తన చిన్నారి పాపను ఎలాగైనా తీసుకొచ్చి తనకు ప్రాణాలతో అప్పగించాలని ఆ తల్లి వేడుకుంటున్న వేదన అయితే హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ రోజుకి నీ చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి 7 రోజులయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఏమని చెప్తున్నారు అసలు? పోలీస్ వారైతే బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు సార్. పాప ఆచూకీ ఎక్కడా తెలియట్లేదమ్మా, కానీ తెలిసినంత వరకు మీకు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఏదో విధంగా పాపనైతే మీకు అప్పచెప్తాము. లేదంటే ఏదన్నా న్యూస్ ఉంటే అది మీకు ఏదన్నది మేము చెప్తామమ్మా. ఎన్ని రోజులు టైం పట్టినా మేము మా కష్టం మేము చేస్తామమ్మా. మొన్న తుని ఎమ్మెల్యే కూడా వచ్చి మిమ్మల్ని మీకు ధైర్యం చెప్పారు. పాపని తీసుకొస్తామని చెప్పారా? ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పారు? అసలు మీకేం చెప్పారు ఆవిడ? ఎన్ని రోజులంటే అవనే కానీ పాప ఆచూకీ అయితే కనిపెట్టి మీకు చెప్తామమ్మా, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. మేడం అయితే ధైర్యం చెప్పింది. ఏదేమైనా సరే ఏ న్యూస్ అన్నది చెప్తానని చెప్పారు సార్. ఈ రోజుకి 7 రోజులు గడిచింది. ఈ పాప కోసం అయితే ఈ తల్లిదండ్రుల వేదన అయితే అరణ్య రోదనగానే ఉంది. ఈ వీళ్ళ రోదననైతే వారి ఇష్టదైవం ఆలకించి ఆ చిన్నారినైతే ఈళ్ళు ఒడికి చేరుస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిన్నారి అదృశ్యం కేసు అయితే ఎంతో సంచలనం రేపింది. పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం.